నువ్వు నా కడుపుని చెడబుట్టావే తింగర మొహందానా. నువ్వే నన్ను చెడగన్నావే. చెడకన్నానా? అవును, నువ్వు కనబట్టే కదా నేను పుట్టాను. నువ్వు సూపర్. ఇన్నాళ్ళు చిట్టమ్మే అనుకున్నాను. ఇప్పుడు ఈ నీలాంబర్ కూడా తయారై చచ్చింది నా ప్రాణానికి. నువ్వు ఇక్కడే ఉండాలి. ఓకే సార్. నమస్కారం వైష్ణవి గారు. నమస్కారం ఎస్ఐ గారు. వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నామండి. రిపోర్ట్లు అన్ని వచ్చేసాయా? వచ్చేసినాయి మేడం. ఒక్కసారి వీరనారాయణ గారిని పిలుస్తారా? అలాగేనండి. బాబాయ్ బాబాయ్ బాబాయ్. చిట్టమ్మా రా బాబాయ్, ఎస్ఐ గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం ఎస్ఐ గారు. ఆ రోకలి బండ మీద ఎవరి వేలిముద్రలున్నాయో ఆ నేరస్తులు ఎవరో తెలిసిందా? తెలిసింది సార్. ఆ వేలిముద్రలు ఎవరో కావు. ఎవరివి? చెప్పండి చెప్పండి, ఎవరివి? ఆ వేలిముద్రలు కోకిలమ్మ. ఆ చిట్టమ్మ మొహం చూడరా, మాడిపోయిన మసాలా దోశలా మారిపోయింది. ఇప్పుడు చూడు. నో, అలా జరగడానికి వీల్లేదు. మా అమ్మ నేరస్తురాలు కాదు అంటుంది. చూడరా. ఏటేసే గారు, ఎంత శుభవార్త చెప్పారు ఎస్ఐ గారు. ఆ ఏలి ముద్రలు మా అమ్మవా? అంటే ఆ నేరం చేసింది మా అమ్మ? ఒరే తమ్ముడు, మనం చూస్తుంది కళా నిజమా? నిజమే అక్క. ఓ పాలడు చూడు. అమ్మా ఇనవా, నానమ్మ గారి తల మీద కొట్టింది నువ్వేనంట. ఈ నేరం చేయబోయింది నువ్వేనంట. ఏ వార్త వినాలో అని నేను 1000 కళ్ళతో ఎదురు. మీ అందరికి పిచ్చిగాని పట్టిందా? నేరం చేసింది మీ అమ్మ అని చెప్తుంటే బాధపడి కోప్పడి ఎందుకు చేసావని నిలదీయాల్సింది పోయి ఆనందపడిపోతున్నారంటే? అలా అడగండి వీరనారాయణ గారు. అమ్మా, అసలు విషయం తెలియకుండా ఎందుకు ఆవేశపడిపోతున్నావు? ఏంట్రా ఆవేశపడేది? వాళ్ళని చూసావా? ఏదో అమెరికా వెళ్ళిపోతున్నట్టు ఎంత ఆనందపడిపోతున్నారో. మరి ఇంకేం చేయమంటావు కాంతమత్త? ఏ నేరం చేయని మా అమ్మని నేరస్తురాలంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఇలా మాట్లాడుతున్నావు. ఎస్ఐ గారు, నిజం చెప్పండి, ఆ రోకలి బండ మీద మా అమ్మ ఏలుముద్రలున్నాయా? అవును మేడం, కోకిలమ్మ గారి వేలిముద్రలే ఉన్నాయి. విన్నారుగా, ఇంకెందుకు ఆలస్యం? దాన్ని తీసుకెళ్లి జైల్లో పడేయండి. అవసరం లేదు ఎస్ఐ గారు. మా అమ్మను చంపేదాకా వచ్చిందంటే ఈ కోకిలమ్మ నేను ప్రాణాలతో వదలను. ఏమండి వీరనారాయణ గారు, అంటే అన్నానంటారు గాని ఇప్పటికి మీరు ఓ 100 సార్లు ఈ గన్ను తీసుంటారు. ఒక్క బుల్లెట్ అయినా వాడారా అండి? ఏదో ఒక్కసారి మా ఆయన మీద వాడారు. నాకు తెలిసి మళ్ళీ వాడతారు అన్న నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకండి ఊరికే గన్ను తీసి భయపెడతారు? ఎస్ఐ గారు, ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఈ కోకిలమ్మే కదా మా అమ్మని కొట్టింది? కోకిలమ్మ ఒక్కతే కాదు సార్. ఏంటి, ఇంకో 3 కలిసి కొట్టారా? అవును మేడం, ఆ రోకల బండ మీద కోకిలమ్మ ఒక్కదాని వేలిముద్రలే కాదు, ఇంకో 3 ఉన్నాయి. ఏంటి, ఇంకో 3 వేలిముద్రలున్నాయా? ఇంకా అర్థం కాలేదేటి కాంతమత్త? అదేమైనా మా అమ్మ ఒక్కతే వాడే రోకలా? ఇంట్లో అందరూ దాన్ని వాడుంటారు. పచ్చడి నూరడానికి, పసుపు కొమ్మలు దంచడానికి, అల్లం వెల్లుల్లి దంచడానికి, ఇలా రకరకాలుగా వాడుంటారు. అలాంటప్పుడు అందరి ఏలుముద్రలు పడతాయి కదా. అవునవును, పడతాయి.
ఒసే దుష్టురాలా, దుర్మార్గురాలా, నా తల పగలగొట్టింది నువ్వే కదే. నేనిలా వీల్ చైర్లో పడి ఉండడానికి కారణం నువ్వేనే. ఆ నిజం ఏదో ఒక రోజున మా వీరనారాయణకి చెప్తాను. ఆ రోజున నువ్వు నా కొడుకు చేతిలో ఖచ్చితంగా చస్తావు. ఏంటి ఎస్ఐ గారు మీరనేది? ఇంకో 3 వేలిముద్రలున్నాయా? అవును సార్, అందుకే అసలు నేరస్తులు ఎవరో తెలియడం కష్టం సార్. ఎందుకంటే కోకిలమ్మని అరెస్ట్ చేస్తే మిగతా 3 కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరండి ఆ మిగతా 3? అవతారం, నీలాంబరి గారు, హా, నేనా? ఆ తర్వాత మీ డ్రైవర్ సార్. మా డ్రైవరా? అవును సార్, మీ ఇంట్లో అందరి దగ్గర వేలుముద్రలు తీసుకున్నాం. దాంతో మేం పోల్చి చూస్తే వీళ్ళ 3 వేలుముద్రలు మ్యాచ్ అయ్యాయి. ఇది అన్యాయం. నా కూతురికి నా తమ్ముడికి ఆవిడ్ని కొట్టాల్సిన అవసరం ఏముంది? అందుకే కదా మేడం, ఎవరిని అనుమానించాలో ఎవరిని నేరస్తులను నిర్ధారించాలో అర్థం కాకనే వీరనారాయణ గారితో మాట్లాడదామని వచ్చాం. ఎవరిని అరెస్ట్ చేసినా పోయేది మా ఇంటి పరువే. పైగా నేరం ఎవరు చేశారో తెలియకుండా ఎవరిని అరెస్ట్ చేసినా ఆ తర్వాత వాళ్ళు నిరపరాధులుగా తేలిస్తే బాధపడాల్సింది కూడా మేమే. అందుకే సార్ ఈ కేసుని ఇంతటితో వదిలేయమని చెప్పడానికి వచ్చాం. ఓకే, ఆ నేరస్తులు ఎవరో మేమే తెలుసుకుంటాం. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. అక్క, ఏంటిది? అదే నాకు అర్థం కావట్లేదురా. పద. ఎల్లండి ఎల్లండి. ఏడు బావా? పాపం మా అమ్మ చాలా కన్ఫ్యూజ్ అయినట్టుంది. అవును బావా, నీ పెళ్ళామా మజాకానా? జరిగిందేంటో నువ్వు చెప్పావు కాబట్టి నాకు అర్థమైంది. లేదంటే నేను కూడా వీళ్ళతో పాటు జుట్టు పీక్కునేవాడిని. అవును బావోయ్, ముందు జరిగిందేటో మీ అమ్మకి చెప్పొత్తాను. వెళ్ళు వెళ్ళు. ఏటత్తా, భయపడ్డావా? అలా గాడిదలాగా అరిస్తే ఎవరు మాత్రం భయపడకుండా ఉంటారు? ఊరుకా అత్త, గాడిదలాగా అరవడం నీకొచ్చినంత బాగా నాకడొచ్చు సపో. హా? అత్తని పట్టుకుని గాడిద అంటావా? మరి నువ్వు కోడల్ని గాడిద అనొచ్చేటే? సర్లే, అసలు ఎందుకొచ్చావో చెప్పు. రోకలి బండ మీద మా అమ్మ ఏలుముద్రలతో పాటుగా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఏలుముద్రలు ఉన్నాయి కదో. ఆ, అవును ఉన్నాయి. దానికి నన్నేం చేయమంటావు? నువ్వేం చేస్తావులే అత్త, చేయాల్సిందంతా నేను చేశాను కదా. నువ్వేం చేశావు? నువ్వెలాంటి ఎదవైడియాలేసి మా అమ్మని ఏదో ఒక కేసులో ఇరికిస్తావని అనుమానం వచ్చింది. అందుకే నిన్ను నువ్వు రోకలి బండ కోసం ఎదుగుతున్నప్పుడు ఫాలోయింగ్ చేశా. నువ్వు నీ తమ్ముడు ఎదవ ఆలోచనలు చేస్తున్నప్పుడు మొత్తం వినేశా. అవతారం, నువ్వు ఇంట్లో ఉంటే వీరనారాయణకి అనుమానం వస్తుంది. నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళిపో. వీరనారాయణ అడిగితే ఏదో పని మీద బయటకెళ్ళావని చెప్తాను. అట్టాగే అక్క. అక్క, నువ్వు కూడా ఎందుకక్క నాతో పాటు వచ్చాయి? లేదంటే నీ మీద కూడా అనుమానం అవుతుందక్క. లేదురా, అసలేం జరుగుతుందో తెలియాలంటే నేను ఇక్కడే ఉండాలి. నువ్వెళ్ళు. అలాగే అక్క. ఒసే రోకలి, కోకిలమ్మని జైలుకి పంపించబోతున్నావన్నమాట. నువ్వు సూపరే. నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు. కాంతమత్త, ఈ రోకలి బండ నట్టెట్టుకుని మా అమ్మని జైలుకి పంపించబోతున్నావా? ఒసే కోకిలమ్మ, దీని మీదున్న వేలి ముద్రలే నిన్ను నేరస్తురాల్ని చేయబోతున్నాయి. అంటే ఇందాక నాకు వచ్చిన అనుమానం నిజమేనమాట. మా అమ్మని కాపాడుకోవాలంటే ఆ రోకలి బండ మీదున్న ఏలిముద్రల సంగతేటో చూడాలి. ఆ ఎన్నే నేను ఏడ్చేశాను తెలుసా? ఏం చేశావు? నేను ఏడ్చేశాను, నీ కళ్ళారా నువ్వే చూడు.